మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. మాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జైగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత పెదవులు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు కీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, యదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ ప్రజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టు వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులిప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజా. ఇక్కడ లేరు, అదిగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ తాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసల లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు. చూడు, మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. నోర్మల్, ఇంకో 5,000 తీసుకో. అట్టగే బాబు, సూత్తాగా. చిల్లర డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అసలు అయ్యో, ఏ పాపిస్తుడు పనిచేశాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను బట్టలు తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపునా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్నున్నరికయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక? 7,000 రూపాయలు ఇస్తంటే పై పంచా చెప్పులేటి నిన్నేసేమన్నా వేసేసి ఉండేవాడిని. తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్లర్ రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకు నేను నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్ర దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. అయ్యో దేవుడా, మర్యాదగా నీలమ్మను కేసేళ్ళు, లేకపోతే చేసేస్తావే, చంపుతావా? నీ తాడే తెగుద్దే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవముండనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి చెక్క. ఏమే, నీ రాముడు గాడు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను